ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశాం. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, ఉద్దానం వాటర్ సప్లై స్కీమ్ కానీ, మూలపేట పోర్ట్ కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సాలూరు ట్రైబల్ యూనివర్సిటీ కానీ, పార్వతీపురం మెడికల్ కాలేజ్ కానీ, విజయనగరం మెడికల్ కాలేజ్ కానీ, పాడేరు మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజ్, అదాని డాటా సెంటర్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు, చెప్పుకుంటూ పోతే కైలాసగిరి మీద సైన్స్ మ్యూజియం కానీ, చివరికి మేము ప్రతిపాదించి నిర్మించినటువంటి బ్రిడ్జ్ను కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా ఫోటోకి వచ్చేస్తాడు ఆయన. సో ఇవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు అంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు చేశాం. చెప్పానండి, మేము ఇన్ని ప్రాజెక్టులు చెప్పాం. ఒక ప్రాజెక్ట్ చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలు కదా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇది గుర్తొస్తుందని చెప్పి రుషికొండలో ఒక పక్క టీటీడీ టెంపుల్ కట్టాం, ఒక పక్క టూరిజం ప్రాజెక్ట్ కట్టాం. ఇలాగ ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ఇంకా ఇప్పటికీ కూడా 4వ సారి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినా సరే ఉత్తరాంధ్రాన్ని ఇప్పటికీ గాలికి వదిలేసి ఇక్కడ కాలేజీలు నిర్మించడానికి లేదు, హాస్పిటల్స్ నిర్మించడానికి లేదు, ప్రాజెక్టులు పెట్టడానికి లేదు. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న స్థానిక పోలీస్ యంత్రాంగం ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా, ఎన్ని నిబంధనలు పెట్టినా, ఇటు విశాఖపట్నం సిటీ పోలీస్ కానీ, అటు అనకాపల్లి జిల్లా పోలీస్ కానీ ఎక్కడికక్కడ నియంత్రించాలి, వారి కాన్వాయ్ని అడ్డుకోవాలి, కాన్వాయ్లో వస్తున్నటువంటి వెహికల్స్ని అడ్డుకోవాలి, వస్తున్నటువంటి ప్రజలను అడ్డుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డగించారు. ఎంత నిర్బంధించాలని చెప్పి చూసినా అన్నిటిని కూడా దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిన్న కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న విశాఖపట్నం సిటీలో కూడా కురుపాం ఈ పిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్ విజిట్లో కూడా స్థానిక సిపి గారు, వారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, కానీ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలనేటువంటిది మా తాలూకా కోరిక, ప్రజల కోరిక కూడా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడడానికి వీల్లేదు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. వారు ఎందుకు మాట్లాడకూడదు? ఆయన తెలీదా వారు మాజీ ముఖ్యమంత్రి అని మీకు తెలీదా? Z+ కేటగిరీలో ఉన్నటువంటి లీడర్ అని చెప్పి తెలీదా? ఒకవేళ ఆ ప్రోటోకాల్ లేదు, ఈ ప్రోటోకాల్ లేదు అని మాట్లాడుతున్నటువంటి వారు మరి ఎందుకు నిన్న 2-3 వేల మంది పోలీసులు పెట్టారు నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో? ఒక ఎమ్మెల్యే అని చెప్పి మీరు సంబోధించారే, మరి ఒక ఎమ్మెల్యే వస్తే 3,000 మంది పోలీసులు ఎందుకు పెట్టారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి, నిన్న వచ్చినటువంటి జన ప్రభంజనం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి ఇవి ఏవి కాకముందే ఇంత పెద్ద ఎత్తున జనం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. అది ఆయనకున్నటువంటి క్రేజ్. అది దయచేసి గుర్తుపెట్టుకొని కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నటువంటిది మా తాలూకా కోరిక. మీరు మాట్లాడినటువంటి మాటలు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి మాటలుగా కనబడింది. దయచేసి వాటిని సరిదిద్దుకుంటే మంచిదనేటువంటిది ఒక సూచన. మరొకసారి నిన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా పార్టీ శ్రేణులకి, మా పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ సమస్యకి సంఘీభావం చేయడానికి ఇచ్చేసినటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి 2 చేతులు జోడించి పాదాభివందనం తెలియజేసుకుంటాం. కేకే రాజు గారు మాట్లాడతారు.